అబ్బా నా జడెంత పొడుగున్నదో గా రైతదైతే గింతంతనే ఉంటది గా బోడబుద్ధి సుజాతదైతే పిలికనే ఇక ఊళ్ళో అందరూ నా జడ చూసి కుళ్ళుకుంటారు నేను ఎత్తికి ఏం పెడతానో అని రోజు అడుగుతారు కానీ నా సీక్రెట్ అలాగే చెప్పద్దు కదా చెప్తే వాళ్ళకు కూడా ఎంటికలు పెరుగుతాయి వాళ్ళ నా జడ పొట్టిగా అవుతుంది బెస్ట్ కన్నా బెస్ట్ నడిట్లో కూర్చొని ఎవరి జడ ఎంత పొడుగున్నది నా ఇంటికి బాగున్నాయి నా సిగరెట్ వాళ్ళకి చెప్పద్దు వాళ్ళకి చెప్తే వాళ్ళ జడ పెరుగుతుంది నాది పొట్టుగా అవుతుందని నడింట్లో కూర్చొని ఇదే ముచ్చట చెప్తావానే పత్తికాడికి వచ్చేది ఉన్నదా లేదా నీకేమన్నా కొద్దిలన్నా ఏర్పడుతుందానే అందరూ పత్తిత్తులు పెట్టిరు చెట్టు పెరిగినాయి మందు కూడా వేసుకుంటారు నువ్వు ముచ్చట్లకు మూతులు దాపుతావేందే ఇప్పుడైనా అత్తవా రావా అన్నం కూర అండిన వాటికైనా జడ చూసుకుంటా ముడతావా నువ్వంక అందంగా ఉన్నావని అద్దంలో చూసుకుంటానవా ఆయన పనికత్తే నీకేం రోగం పుడుతుంది పని అనగానే అబ్బా నడుము నొత్తంది కాళ్ళు గుంజుతాయి తలకాయ నొత్తంది అంటావు పని చేయవానే ఎప్పుడో ఒకసారి నడుమో కాళ్ళు నొత్తానే అంటే నమ్ముతా కానీ తెల్లారు లేచినాకనే కాళ్ళు నొత్తానే తలకాయ నొత్తంది అంటావు ఇక రావా చెప్పే నేను చెప్పేది వినే రావాలి నువ్వు మన చేనులకు వచ్చినావనుకో మనకు 300 మిగులుతాయి నువ్వు రానాని ఇంట్లో ఉన్నావనుకో కైకిలి మనిషిని పెట్టాలి 300 లాసే కాదే అట్లా పోయి ఇట్లా అద్దాంపా చేనులో పోయినాక టైం ఏర్పడదే మన పని మనం చేసుకున్నట్టుంటది రాదే కైకిల్లో మీరు చూడు ఎందుకు పత్తి చెట్లు మొలిసి పత్తి వలిగినాక ఏరదందుకు వెళ్తాం గాని ఈ పత్తికి ఇట్లా వేసుకుంటే పోవుడే కాదే నువ్వెన్నన్నా చెప్పే నేనైతే రాను మన లగ్గానికి ముందు నువ్వేమన్నావు మన లగ్గం చేసుకున్నాక నీతోటి ఇంత కూడా పని చేపియా అన్నావు అడుగు తీసి బయట పెట్టనియా అన్నావు అట్లాంటిది రోజు పనికి రా అంటాను ఇప్పుడు అయ్యో పెళ్లికి ముందు సంబరంగా అన్ని అంటారు అన్నందుకు నువ్వు అదే పట్టుకుంటావానే మనకు భూమి ఉన్నది మరి దాన్ని ఏం చేయాలో చెప్పు భూమి ఏం చేయాలంటేనే భూమి అమ్మేసాయి మంచి కారు కొనుక్కుందాం బిల్డింగ్ కట్టుకుందాం నేనైతే నగలన్నీ కొనుక్కుంటా వడ్డానం కొనుక్కుంటా బంగారు గాజులు కొనుక్కుంటా నెక్లెస్ కొనుక్కుంటా ఇంకా పాపడి బిల్ల కూడా కొనుక్కుంటానే అబ్బా నీయాసుటి పిల్లం ఉండానే నీ అవ్వని ఏం మాట్లాడతానవే అది నాలుకనా తాటి మట్టనా ఉన్న భూమి అమ్ముకొని కారు బిల్డింగు బంగారు గాజులు వడ్డాలం పాపడి బిల్ల చేసుకుంటావా సర్తే దవడ పనులు రాలలే పా చెన్లో పోదా అబ్బో నీ భయం తీసి బదట్ల వారయ్యా నేను బాగా భయం అవుతుందానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తానవే రావలి నువ్వు చేను కాడికి వస్తావా రావా ఎందుకు రావు పోదాం పో రాను అని నీతిగా అంటాను పావే నాకు సాధన అయితే లేదు దేవుడా నిన్ను బతిరాడే బదులు ఈ పాటికి సగం మందేసేత్తును సరే ఇంట్లుండు కానీ నీ దోస్తులను పిలిపించుకొని నువ్వు ముచ్చట పెట్టినట్టు నాకు తెలవాలే నీ ఈపు విమానం మూత మోగుతుంది సరేనా అయితే కానీ ఏం కూర అండివే మరి నేనేం తినిపోవాడినే కొమరొక్క దుకాణంలో మర్రేసిన అటుకులు ఉంటాయి అవి తినిపో నా బతుకు పాడుగాను నాకు ఇల్లు ఉన్నది పెళ్ళ ఉన్నది సంపాదన ఉన్నది భూమి ఉన్నది అన్ని ఉన్నాయి కానీ హోటల్లో పోయి అటుకులు బుక్కిపోవన్నట అండుతావు ఎందుకంటావు సరే నేను వచ్చేసరికి నీ దోస్తులు గీస్తులు ఇంటుండాలే నీ ఈపు ఇవాన మూత మోగుతుంది బిడ్డ లేచి బియ్యం పెట్టి ఏమన్నా కూరగాయలండు నేను ఆయనతో మందేసేస్తా అర్థమైందా మా సరే కాదు బిడ్డ నేను వచ్చేసరికి నువ్వు ముచ్చట పెట్టినట్టు కూర పువ్వు వండక లేకపోతే ఇంటికాడ లేక పక్కోళ్ళ ఇంటికి పోయి ముచ్చట పెట్టినావు అనుకో ఈ జడ ఉన్నది చూసినావా ఆగా ఈ జడ ఇంకా గీడికి కత్తిరిస్తా అర్థమైతుందా ఏదో సాధన అయితే లేదని అప్పటి సందిగా ఊకుంటానా ఇంకో తాప నువ్వు పనికి రాకపోయినావు అనుకో ఇక నిన్ను ఏం చెప్తారో నాకే తెలియదు ఆయన నీ అబ్బాయిలు చెప్పరా నీకు మరి బిడ్డ మీకు వ్యవసాయం ఉన్నది ఒక్కరోజు 2 రోజులు అంటే అల్లుడు కైకిల్లో పెడతాడు మీ వ్యవసాయం మీరు చేసుకోవాలి బిడ్డ అని మీ అబ్బాయి చెప్పరానే గిట్లనే కూర్చొని ఉండమంటారా లేకపోతే మీ అబ్బాయి చెప్పినట్టు నువ్వు వింటానవా ఏం మనిషివే నువ్వు గింతనన్నా నన్ను చూస్తే నీ గోస అనిపించలేదా అనే వానచ్చేటట్టున్నది నీ పోయేత్తా సరేనా ఇంత చెప్పినా గాని నువ్వు ముచ్చట పెట్టినట్టు తెలవాల బిడ్డ నీ ముక్కు సగం కొత్తా ఆ కళ్ళు చూడు ఇట్లా సినిమాలలో హీరోయిన్ అంటే చూసినావా మనసులో ఉన్నది
చెప్పాలనున్న ఆ గుడ్లు వీకి దుగుట్లో పెడతా ఏమనుకుంటానో గీ ముచ్చట్లకైతే మూతులు మంచిగా చాపుతావు నీ అవ్వని చూస్తాను లేచి బియ్యంలా మెరగలేది పువ్వు పెట్టు వచ్చేసరికి ఆటుకులు బుక్కి పోతా అర్థమైందా పోతుడా పోవే నీ అవ్వ నిన్ను కర్వానికని చేసుకున్నానే నీ అవ్వ చేసుకోకుండా అయిపో ఇది వ్యవసాయం చేస్తుంది భార్య భర్తలు మంచిగా చేసుకుందాం అనుకుంటే దీన్ని చూడు మనసులో ఉన్నదంటే మంచిగా ఉండని అంటుంది దీనికి ఎప్పుడు జోగు ఇయ్యానో ఎప్పుడు ఇయ్యానో తెలియదు అసలు నన్ను పిచ్చోండి అనుకుంటుందా మంచోండి అనుకుంటుందా నాకు ఏం అర్థమైతే లేదు నీ అవ్వ వాన వరపో ఆయనతో పోయి మంది చేసేస్తా అప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటా ఇది అయితే ఏం చెప్తాను హలో రజిత ఏం చెప్తానవే నా మొగుడు ఇప్పుడే పనికి వేయడు దా ముచ్చట్లు పెట్టుకుందాం దా ఈ సుజాత ఏం చెప్తాను హలో సుజాత ఏం చెప్తానవే దా ముచ్చట్లు పెట్టుకుందాం అత్తనే సరే తొందరరా అత్తారిగా ముచ్చట్లు పెట్టుకోవాలి అంట తర్వాత అనుకుంటా అబ్బాయి రావాలి ఇంటికి పోతేనైతే తినే పోవాలి లేదంటే ముచ్చట్ల మూతి ఆపి కొద్దిగా ముచ్చటే ఉడవనియ్యేది ఇంత తినన్న పోద్దాం రవల్ ఫోన్ చేసింది అలా ఆయన పెట్టట్టున్నాడు అబ్బా కొంచెం అయితే అది తిని పోతున్నా లేకపోతే దాంతో మాట్లాడితే పొద్దే తెలియదు తెగిపోతున్నావే ఫోన్ చేసిందా నీకు చేసింది తిన్నావా లేదా తినే వస్తున్నా పురుషాలు కూర్చోవచ్చింది మరి లేకపోతే దాని దగ్గర ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం అనుకో టైమే తెలియదు అంతే కదా అందుకే తినే వస్తుంది రవలి అదో అచ్చిరాయే సారీ ఇంతసేపు రావడానికి కూసరి అవునే రైతా కనకక్క కోడలు బంగారు చేంజ్ చేసుకున్నారు కదా నిజమేనా అయినా నువ్వు దాని జోలు తీయకే నాకు ఎక్కడో కాలుతుంది అయ్యో ఏమైంది అట్లా అంటాను మరి నాకు వడనోళ్ళ జోలే తీస్తావు ఎందుకే రావాలి కావాలని తీస్తావుగా తీయండి అవ్వో అవునే సుజాత మొన్న మీ చిన్నాడు బిడ్డ మీ ఇంటికి వచ్చి బాగానే లొల్లి పెట్టిందట కదా ఎందుకే అవునే రావాలి మా ఇంటి పక్కనోళ్ళకే తెలియదు నువ్వు ఊరు బయట ఉన్నదని నీకెట్లా తెలిసిందే అదేందోనే అసలు ముచ్చట్లు చెప్పని నా చెవులో పడతాయి అవును రావాలి అందరు ముచ్చట్లు తెలుసుకుంటా కానీ నీ ముచ్చట చెప్పయింది నా ముచ్చట ఏమున్నదే నా మొగుడు నేను చెప్పింది తింటాడు నేను అన్నం కూడా అండలే ఏమనకుండానే వేయండు మరి వచ్చినాక తిట్టాడా అనే ఏం తిడతాడు నేను కోపంగా చూసింది అనుకో సైలెంట్ గా ఉంటాడు అవునా అదృష్టవంతురాలే రావాలి మరి ఏమనుకున్నావు అవునా నా మొగడైతే వేడి అన్నం కావాలి వేడి కూర కావాలి ఒకవేళ అండి పెట్టకపోతే నా ఈ పంత వాళ్ళకి కొడతాడే నా మొద్దు మొగడు ఏంది వేడి వేడి అన్నం వండకుంటే నిన్ను కొడతాడా నీకంటే నా మొగుడు నయం కదా నేను కోపంగా చూస్తే చాలు సుచ్చు పోసుకుంటాడు అవునే రావాలి చుచ్చు పోసుకుంటే ఆ లుంగి నువ్వే వింటావు మీ ఆయన వింటుకుంటావు నేనేదో మాట వరుస కన్నా గట్లా అంటారా ఏంది చెప్పుకుంటే మానం పోతుంది రావాలి నువ్వు చుచ్చు అంటే నాకు ఆదికొచ్చింది నాకు పెళ్ళైన కొత్తలా నాకు అంతల మొగడు ఊకే పక్క తడిపెట్టాడు అవి విండలేక సత్తు నేను పాడుగాను పక్కల చూసి పోసుకుంటానా ఇప్పటికి అదే అలవాటు ఉందా ఏంది పెళ్ళైన కొత్తలా నెల 2 నెలలు గట్లనే పోసిండే ఇక దెబ్బకు మానేసిండు మనిషిందా అదెట్లా పొయ్యిల కొరకాసు తీసుకొచ్చి తొడక పెట్టిన 4 రోజులు మంట నిద్రే పోలే బయటకు వచ్చినప్పుడు ఆలవేయండి ఇక అదే అలవాటు అయింది ఇక్కడ ఇదైతే తొడకే కాల్చింది ఏ ఇక ఆపరాదు రే బాగా నవ్వబడుతుంది నా మోనికి కాల్సిన అంటే మీకు నవ్వుతుందా అట్లా కాదే తొడక కాల్చినవారంటే కొద్ది నవ్వలేదు ఏ ఆగుర్రే నవ్వులే కాదు చాలు గాని అయితే గాని మీ ఆడబిడ్డ వచ్చి ఏం లొల్లి చేసిందే నా మొద్దు మొగడు పోయి వాళ్ళ అన్నకు వాళ్ళ అక్క దగ్గర 50,000 అడిగిచ్చిండటనే వాళ్ళ అక్క పోయి వాళ్ళ తమ్ముని 50,000 అడిగితే నువ్వు నాకు ఇచ్చినవాన్ని తమ్ముడు అడిగితే ఇచ్చినావు తమ్ముని దగ్గరికి పోయి అడుక్కోపో అన్నాడట గక్కడ లొల్లి తయారైంది అయినా మీ ఆడబిడ్డ తప్పేనే పైసలు ఇప్పించిందేమో నీ మొగడు
ఈ మొగన్ దగ్గరకు వచ్చి అడగలదని ఆయన దగ్గరకు పోయి అడిగితే ఆయన కోపానికి రాడా? ఆయన మీ ఆయన ఇప్పించుడేందే? మీ ఆడబిడ్డ మీ బాకి ఇయ్యదా? ఇద్దరు తమ్ముళ్ళేనాయే. ఓ రవలి, ఫస్ట్ అయితే మాకంట పెద్ద తమ్ముని మీదనే బాగా ప్రేమ ఉండే మా ఆడబిడ్డకు. అయితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇళ్ళలోకి పోయేటప్పుడు ఆడబిడ్డ కూరడు పెట్టాలి కదా, ఆమెను విలువక మా బావలు ఏం చేసి వాళ్ళ పెద్దమ్మ బిడ్డని పిలిపించి ఆమెతో పెట్టించుకున్నారు. అప్పటి నుండి వాళ్ళకి లొల్లిలు తయారైనాయి. అవునే సుజాత, సొంత అక్కని ఇచ్చిపెట్టి పెద్దమ్మ బిడ్డలతోటి కూరడ పెట్టించుకుంటారా అనే? ఆయన మీ బావకు అంత కోపం ఎందుకు? అవును రవలి, నువ్వు చెప్పేది నిజమే. ఎన్ని గొడవలు ఉన్నా ఆడబిడ్డను ఇళ్ళలోకి పోయేటప్పుడు పిలిచేది ఉండే. మరి ఎందుకు విలువలేదే? అయితే చుట్టాల పెళ్లికి పోయినాం అందరం. పోయిన దగ్గర మాట మించెలి మాట వచ్చి మా ఆడబిడ్డ భర్త మా బావది గల్లందుకున్నాడట. ఇక అప్పటి నుండి మా బావ కోపం వచ్చి మాట్లాడతలేడు. సరే తీయే, ఒకరింటి ముచ్చట్లు మనకెందుకు తీ, మన ఇల్లు గురించి మనం మాట్లాడుకుందాం. అగ్గో చూసినవానే సుజాత, మంచిగా ఉన్న ముచ్చట్లన్నీ గింది, మళ్ళీ ఏం వెరగనట్టు ఇంకోల ముచ్చట్లు మనకెందుకు తీ అనుకుంటా దీని కాలత్క ముచ్చట్లు చూసినావా? ఏంటి సగం ఇంటికెళ్దానా? నాది కాలాంతక మాట్లాంటావానే? నీ ఏ పాటు ఉన్నాయే నా సగం ఎంటికలు అంటున్నా? మరి లేకపోతే ఏంది? నా బొమ్మలు దాక్కున్నాయి ఇంటికెళ్ళు, నీ నడినెత్తిలు ఉన్నాయి. అబ్బో నడినెత్తిల తీసి ముంగటేసుకుంటే బొమ్మల దాకా కాదు మూతిల దాకా కూడా ఉంటాయి. అంటే నా ఇంటికెళ్ళు మూతులు పెట్టుకునేటట్టున్నాయా? నే ముంగి సముద్దానా? ఏ అయితే మన నువ్వుకోరా, ఏం వెళ్ళే నీకేం తెలియదే? నువ్వు సపడకడు. అవును అన్ని ఆమెకే తెలుసు. ఏమో కానీ మీలో మీకుండు, నా ముద్దు మోడత్తా, నేను పోతాన్నా. ఏదో దోస్తు అని వెళ్తే నన్నే కాలంకురాలంటానా అనే? నీ నోటికి ఎట్లా అనుభూతైందే? ఏ రవలి మంచిగా మాట్లాడే, నా అంతటి నేను వచ్చినా నువ్వు ఫోన్ చేసి వచ్చినా? నేనే పిలిచిన దోస్తు అని వెళ్తే నన్నే కాలంకురాలంటావా అనే? చెప్పిన మాటలు నిన్ను సపడే కూకాలే గాని. ఏంటే గట్ల మాట్లాడుతున్నావు? నా రేంజ్ ఏందో తెలుసా నీకు? మా ఆయనకే దీని రేంజ్ నాకు తెలియదా? ఏం తెలుసే? సగం ఎట్టుకాలు. సగం ఎంటికలంటావా నన్ను? ఒక వచ్చాడు ముక్కదారా కట్ల పట్టలేదు నన్ను. నన్నే కొడతావే? నన్నే కొడతావానే? ఏంది చూస్తాను? ఆ పట్టలేదు లొల్లి. అయ్యో అక్క, ఊకో అక్క, ఊకో. అగో ఏంది దాన్ని ఆగబడుతున్నావు? నేను ఫ్రెండ్ని కదా, నన్ను ఆగబట్టవా? అబ్బా, ఊకో అక్క, ఊకో, అగో ఊకో. దాన్ని ఊకో ఊక అంటనేది. నా ఇంటికి వచ్చి నన్నే కొడతారా? పోరి గురించి పోరి. కొట్టింది దొంగ ముఖంది. అట్టిగా ఫోన్ చేసిన వీళ్ళకు. నా పెళ్ళం పనికి పోదాం దావి అంటే ముచ్చట్లు పెట్టుకుంటే ఇంట్లో వంటాది. ఎవరా శంకర్ ఏడో పోతున్నావు? ఎట్లేదే పత్తికాడికి పోతారా? అగో ఒక్కరివే పోతున్నావేంద్రా, నీ పెళ్ళం రానందా? మరి నువ్వు ఒక్కనివే వేస్తావు, నీ పెళ్ళం రాలేదానే? రాకనే కాదురా, నేను ఒక్కని పోయి మందేసేస్తానా. అది రాకనే కాదే నీ ఒక్కని పోయేది. అయితే కానీ నా పెళ్ళం పనికి పోదాం దావంటే నాకు సాధన అయితే లేదు, కాళ్ళు నొత్తాంది, ఏళ్ళు నొత్తాంది, తలకాయ నొత్తాంది అంటుంది. ఒక్కసారి అన్నది 2 సార్లు అన్నా అంటే అది వేరు. కానీ నేను పొలం కాడికి పోన్నా చేను కాడికి పోదాం దా అన్నా కూడా గవే చెప్తాంది. అయినా నాకు కొత్తగా పెళ్ళి అయింది కాబట్టి దానికి పని అలవాటు లేదు కాబట్టి అట్లా చెప్తాంది. మరి నీకు పెళ్ళి అయ్యి ఛానల్లే, మరి అత్త ఎందుకు అత్తలేదే మామా? అబ్బో దాన్ని ఏమన్నా అన్నా అనుకో రాత్రి ఉపాసం మండ పెడతారా, అందుకే కైకిలోని పెట్టి మందేయించేస్తానా. ఏంది కైకిల మనిషిని పెట్టి మందు తల్లిచ్చేస్తానవా? ఆళ్ళ పొద్దుగాల ఇంటికి వచ్చి ఏం చేస్తావు? అదే ఒక్కనివే నువ్వు పొద్దున్న దాకా చేసుకుంటే నీకు కైకిల పైసలు మిగులపోవునా మామ? అయినా నీ దగ్గర పైసలు బాగున్నాయి ఏంది? కైకిల్లోని పెట్టి మందు వేయించావు అత్తన్నట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 కూడా అయితే లేదు, ఇంకో 2 గంటలు కట్టబడితే ఆ కైకిల పైసలు మిగిలిపోవునా? అన్ని ఇవే అచ్చిరాని తెలుగులు అచ్చిరాని పనులు. ఇంతగానో అన్న ఆలోచించావా మామా? ఇక ఆలోచించుడేంద్రా, వాన వరపని కైకిలోని తోటి వేయించిన. అయితేనే కానీ ఇయ్యాలనే రానున్నదా లేకపోతే రోజుకి ఇట్లనే సతాయిస్తుందా? అదేం వచ్చేటట్టు ఉందిరా, 2 రోజులు వస్తుంది, 4 రోజులు ఇంటికి కలవంటది రాది. అంతేనా? అంతే, మొత్తం నువ్వే చేసి పెడతావు. నేనే చెప్తున్నారా. మరి గట్లెందుకు తయారు చేస్తావు? ఏమన్నా అంటే అడుగుతుందిరా, ఏం చేయాలి? అలగదందుకు మీకేమన్నా కొత్తగా పెళ్ళి అయిందా అనే? నీ ఎత్తు కొడుకులు నీ ఎత్తు బిడ్డలు ఉన్నారు, వాళ్ళు హైదరాబాద్ చదివిస్తావు.
దాని గుణం ఇప్పటి నుంచి కాదురా పెళ్ళైన నుంచి కాదు ఆలుగుడు. మరి ఫస్ట్ సంది లాగం ఎందుకు ఇచ్చిన మామ? మొదటి నుంచి ఉండద్దా నీకు? ఏమో నా బుద్ధి తక్కువైందిరా, నేను ఏం చేయాలి? అందుకే నీ బుద్ధి తక్కువ నీకు చిన్నప్పుడు మీ అవ్వయ్య కంతల్లో కాల్చిరు. అయినా దాని మీద ఆధారపడి నేను వ్యవసాయం చేస్తాను రా. కైకిలోనే వాళ్ళనే పెట్టి పొలం చేయించుకుంటా. నువ్వు కైకిల్లో పెట్టి చేపి నేను అద్దంటలేను. చిన్న పనికి పెద్దదానికి కైకిల్లో పెట్టి చేయించినావనుకో మన పానం అంగది. ఈ మందేసుడు ఏమున్నదే, ఒక్కని వేసుకోవచ్చు. నువ్వు అన్నది కూడా కరెక్టే, వాన వరపు వస్తుంది. కానీ ఇక నేను కూడా ఆయనతో పోయి మందేసేస్తా. రావే చరింతేద్దామంటే కథం అద్దం ముంగట పెట్టుకున్నది నా జడెంత పొడుగున్నదని గివ్వే ముచ్చట్లు పెడుతుంది. ఇక నీ యువతలకు వచ్చిన కదా వాళ్ళ దోస్తులను పిలిపించుకుంటుంది. ఇక వచ్చిరాని ముచ్చట్లు పెడుతుంది. రాంగా అన్నం కూడా పెట్టలేదే, హోటల్లో అటుకులు బుక్ వస్తాను. ఏం చేయాలి? అన్నుండి నేను హోటల్లో తినుడు అవుతుంది. అయితమే కానీ తినేపోయినావా తినకపోయినావా? తినేపోయిందిరా. ఏం కూరనే? ఏం కూరరా, ఇంత అట్టి చేపల కూర ఉంటే తినిపోయినా. సరే ఇక నువ్వైతే మంది వేసుకున్నావు, నా పని అక్కడనే ఉన్నది. వాన వరపు నేను పోయేస్తా పో. సరే పోరా. పత్తిలా గడ్డి బాగా మొలిచింది, తవ్వటం పెట్టియాలి. పత్తి పనులు ఉండంగా అది నడి ఇంట్లో పడినది. దాన్ని నేను ఏమన్నా చూడు, చెట్టు గింత పెరగ ముందుకే గింత ఎత్తు గడ్డి పెరిగింది. ఇక ఆ చెట్టు పెరిగినాక అవి ఎత్తుందో ఇవి ఎత్తుందో. అసలు ఇప్పుడు ఈ వర్షాకాలం ఎవల పనుల్లో వినా వాళ్ళు ఉన్నారు. దీనికి చెప్తే అర్థం కాదు. ఇటు అత్త అన్న మందాన్ని ఎత్తాదంత ఇంత గడ్డి వీక్ కదా, అట్టిగా కైకిల్లో పెట్టి దానికి ఏం ఏర్పడుతుంది? నడి ఇంటుంటుంది, కమ్మగా తింటుంది. ఈ మంది పని అనుకుంటుంది. అవ్వ చూడు, చెట్టు గింత అయితే గడ్డి గింత ఎత్తు పెరిగే. నేనేం చేయాలి? నా మొగునికి ఫోన్ చేసి చెప్తా ఇల్లు నన్ను కొట్టిరని. నా మొగుడు రమ్మన్నప్పుడు పోయినా అయిపో, ఇలా చేతులు అట్టే దెబ్బలు తింటి. ఆగో నా పిల్లం ఫోన్ చేస్తాను. ఏంది చెప్పే? హలో, గిల్లు నన్ను కొట్టిర్రే. నువ్వు పనికి రావు, పనికి వచ్చిన డిస్టర్బెంట్ చేస్తావు. ఏమైంది చెప్పు. కొట్టిరా? ఎవరెవరు? సుజాతను రాజితనా? మంచిగా అయింది. నీకు కావన్నే గట్టనే కావాలి. ఏదో అంటారు చూసినావా, కూలిచ్చి ఏదో చేసుకున్నట్టు. అద్దే అద్దే అంటే తిన్నావా? నీకు అయినా ఏం అవసరమే? నేను రాగానే గంత మంచిగా చెప్పిన, ముచ్చట్లు పెట్టుకోకు అని. అన్నం కూర అండలే, వాళ్ళని ఫోన్ చేయించి పిలిపించుకున్నావు. గాళ్ళ ముచ్చట్లు నీకేమైతేందే? వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు. నువ్వు వర్షం వస్తుంది ఫోన్ పెట్టేయడా? అరే నీకోసం వర్షంలో జరవని నానే, ఇంటికి వచ్చాక మాట్లాడదాం. అగ్గో వర్షం వెలిసింది కదా. ఓరు నీ అక్క, నీ బాధ చూసి ఈ వర్షం వెలిసినట్టున్నదే. చెప్పు. వాళ్ళు ఎక్కడ పోతా నీకేందే? నీకు టైంపాస్ కాకపోతే పిలిపించుకున్నావు. అదొకటి ఇదొకటి పోయి మాట్లాడాలి. కానీ వాళ్ళ ఇంట్లోళ్ళు, వాళ్ళ అక్కోళ్ళు, వాళ్ళ చెల్లోళ్ళు నీ అవ్వ గుద్దుతా. మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ గురించి నీకెందుకే? అవుల మొక్కబుదానా? ఇంకో గివ్వే నాకు కోపం వచ్చే పనులు. అసలు నీకెందుకు రాములా? ఇప్పుడు నన్ను పని చేసుకొని ఇస్తావా చేసుకొనివా? సపడా వీకు నీ అవ్వగారింటికి. అరే ఇంటికి వచ్చినాక మాట్లాడితేనే. నేను వచ్చేటప్పుడే నీకు చెప్పిన అద్దే రావే అన్న. నువ్వు ముచ్చట్ల మూతులు దాపుతావే. వాళ్ళు నీ ఇంటికి వచ్చిరా, నువ్వు వాళ్ళని రమ్మన్నావా? ఏంది? ఏయ్ చక్కగా మాట్లాడు. మెడ సింపులు ఇరగాల మరి ఇంటికి వస్తే మరా. నేనేమడుగుతానా నువ్వేమంటావు? ఓ తెలివి తక్కువ ముఖం దానా. వాళ్ళు అయితే నీ ఇంటికి రాలే కదా, నువ్వేగా వాళ్ళని ఫోన్ చేసి పిలిపించింది. నీకు అవసరమానే? ఎందుకు పిలిపించినావు? తలకాయ తీసి పొగిలో కూర్చుతా ఏమనుకుంటాను బిడ్డ? మంచిగున్నదానే, సిక్కలు పట్టుకొని అనుకున్నారు. ఇంకా నాకు గట్టిగా ఉండే నేను. ఇక ఏమోనే, నాకు నువ్వు ఇట్లా చేసిన అనుకో మీ అబ్బాయిని పిలిపిస్తా నేను. సరే నువ్వు పనికి రాకుండా మంచిదే. ఏయ్ చక్కగా మళ్ళీ మాట్లాడుతుంది నువ్వు ఉండే. ఈ చేసే పనికి మళ్ళీ నాకు వేసి మళ్ళీ నాకు ఎదురుతాను. దీన్ని ఏం చేయాలి? గందికే చేనులో తీసుకొస్తానన్నా. సరే సాధారణంగా ఇంత మంది కానీ ముచ్చట్లు పెట్టుడేంది? చెప్పుతాడు కొడతా నేను మళ్ళా. ఏంది ఇప్పుడు ఏమన్నా అవసరమానే? ఇది వచ్చిన ముచ్చట్నే, ఇంటికి వచ్చినాక చెప్తూ వానొస్తుంది.
కానీ ఇక అది మీ ఇద్దరు కలిపి చంపదా ఏమోనే సరే సరే నీకు ఇవన్నీ అవసరమానే చెప్తే ఏమన్నారు మంచిగా నేను ఇంకా 4 గంపలుండే ఇవన్న బుద్ధి తెచ్చుకో రేపటి నుంచి చేందకు రావే ఇప్పుడు అంటావు తర్వాత అంటావు నాకు తెలిసే నీ కథ అంటావా మామ అంటావా మామ మంచిగా మంచిగా చేసిరు ఏంటి నల్ల మొక్క పొన్నా మరి ఎందుకు కొట్టించుకున్నావే మరి నాకెందుకు చెప్తాను నువ్వు ఊపరకు నీ అత్త ఇంటికి వచ్చాక మాట్లాడతా కరెంట్ పోతుంది ఆగే సరే ఉండు ఏడ పని లేదు నీ అక్క ఇంకా 4 గట్టిగా చంపనుండే ఆ సుజాతను రజిత తప్పు పని చేసిరు ఆయన ఇదే వాళ్ళనేమో అని ఉంటుంది పాపం గాళ్ళు దీన్ని ఏమంటారు ఇది గెలికిచ్చి కయ్యం పెట్టుకుంటది దీని సంగతి నాకు తెలియదా చిన్నాడిది అనుకుంటారా అట్టిగా పిలిచిన వాళ్ళను ఘోరంగా కొట్టిపోయారు నన్ను ఏమన్నాను కొట్టిరు వాళ్ళు అసలు మంచిగా మాట్లాడినా అది జరుగు ఏడైనా వచ్చిరే కీపులేనా ఒక నెత్తేనా ఇంకేడ కొట్టలేదానే చంపుడు కాదు చంపి బొంద పెట్టని అనిపిస్తుంది నాతోటి రావే అంటే నీకు అచ్చిరాని ముచ్చట్లేందుకే నీకు అచ్చిరాని ముచ్చట్లేందుకే వాళ్ళని ఎందుకు పిలిపించుకున్నావు ఎందుకు అనిపించుకున్నావు ఇంకో తప్ప ముచ్చట్లు పెడతావా ఇక అన్నం కూర అన్నావా కొట్టిరా నీదే బాధతోటి ఉన్నావా అన్నం కూర వండలేదే ఏంది అన్నం కూర వండలేదా ఇప్పుడు కూడా ఉపాసం ఉండడా నానే అగో అల్లను కొట్టిరంటే పట్టించుకుంటలేవు అన్నం కూర గురించి అడుగుతాను వాళ్ళు కొట్టిపోయిన వాళ్ళు కొట్టిపోయారు కానీ మీద మీద కొట్టిపోయారే కాలు రెక్కలు ఇరిచిపోతే అయిపోవు 3 నెలలు ఇంటనే అంటావు అంటే నా కాలు రెక్కలు ఇరగొడితే నన్ను మా వాళ్ళ ఇంటికాడ వాడేసి నువ్వు మంచిగా ఎంజాయ్ చేద్దామని చూస్తాను కదా ఇక నీకు రాదే నీకు రాదు ఏంది రాదు సిగ్గుమానం రాదే నీ నోటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడతాను నువ్వు ముచ్చట్లు పెడతాను నిన్ను మంచిగా కొట్టిరాని నేను కారడ్డంగా చెప్తే నన్ను కాలు రెక్కలు ఇరగొడితే మా వాళ్ళు ఇంటికాడ వారేస్తే నువ్వు ఎంజాయ్ చేస్తా అంటారా వారే నీ అవని ఇక నన్న మారే మంచిగా మన పని మనం చేసుకుందాం పని పాట లేనప్పుడు అప్పుడప్పుడు ఇంటికి పిలిపించుకొని ముచ్చట పెట్టుకుంటుంది వేరు రోజు ముచ్చట్లేనానే నేను పోయి వస్తా ఆడ పని చేసుకుందామంటే ఆడికి ఏరుతోనో చేరునో ఫోన్ చేసి మళ్ళీ నన్ను సతాయిస్తావు ఎందుకే నువ్వు రాకుండా మంచిదే బుక్కడంతా తిని ఇంట్లో వండే నన్ను పని చేసుకున్నట్టు చేసుకొని వెనకట ఏదో అంటారు కదా సత్తు గుర్తుకొస్తలేదు మేషగాడు తెచ్చి కూర్చోగలదా నాకు అన్ని నచ్చలేదు మేషగాడు తెచ్చి కూషగాడు జడగొట్టింది అంటారు గట్టనే నువ్వు ఉన్నావు నువ్వు గాడిది అవుతావు నేను గాడిదని అవుతానా నాకు పని మనసు నిమ్మల పట్టని ఇస్తలేవు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు అగో నీ అక్క శానత్తంది ఏందే నాకు అదంతా తెలియదు నువ్వు వాళ్ళని తిడుతూ పని కొట్టిన వాళ్ళను ఏంది నువ్వు చేసిన పనికి నిన్ను వాళ్ళు కొట్టిరని వాళ్ళ దగ్గర పోయి తిట్టన్నా నేను వాళ్ళని పోయి ఏమన్నా అన్నాను అనుకో నిన్ను కలిపి కట్టేసి కొడతారు నీకు అర్థమవుతుందా అయినా వాళ్ళు నిన్ను ఎందుకు కొట్టిరే మీరు రోజు మంచిగా మాట్లాడుకున్నట్టోళ్ళే కదా నువ్వేమన్నావు నేనేమనలేదే సుజాత ఒక ముచ్చటి చెప్తాంటే నేను మాట్లాడుతానా రజిత నన్నేమో కైతకలదానా అన్నది నేనేమనలే నన్నే అంటావా బోడెంటికలదానా అన్న అంతే కొట్టుడు మొదలెట్టింది నేను కూడా కొట్టిండే మేమిద్దరం కొట్టుకున్నాడు చూసి సుజాత కూడా మమ్మల్ని కొట్టేసింది సరే ఇందులోకి ఆమె వచ్చింది మరి నువ్వు అందులోకి ఎందుకు పోయినావమ్మా దవడ పండు చంపితే దవడ పండ్లను రాలాలే ఆయన రజిత బోడేది ఎందుకైనా ఆమె వెంటకలు ఏమన్నా పేను కొరికినాయా వెంటకలు ఊసిపోతానే నెత్తి నిండా మంచిగానే ఉండే సగం నెత్తిదానంటే ఎవరికైనా కోపం రాదేనే ఆమె నిన్ను కొట్టింది ఇంకోళ్ళు అయితే నిన్ను సిక్క కత్తిరిచ్చు అర్థమైందా నీ పెళ్ళాన్ని కొట్టినంటే నువ్వేమో దానికి సపోర్ట్ ఇస్తాను అంటే నీకు దానికి ఏదో ఉంది నాకు తెలుసు ఓ నల్ల ముఖంలో చెప్పు ఏం మాట్లాడతానవే ఆమె నాకు అత్త అవుతుంది పాపం దానికి పురుగుల పడిపోతావు ఏమనుకుంటానవే ఎవరి దిక్కు మాట్లాడితే వాళ్ళనే అంటావానే నీ బల్లిగుడ్లదానా అంటే అడుగుతా మంచోని లేకపోతే చెడ్డోన్నానే అయినా నిన్ను వాళ్ళని ఎవరింటి పిలిపించుకోమన్నారు ఎందుకు కొట్టుకున్నారు ఈ కాడ నుంచి అయినా రవలి అయ్యి అయిపోయింది ఆడికి పోయినావు అనుకో పెద్దగా లొల్లు అవుతుంది వాళ్ళు నీకు ఫోన్ చేయరు నువ్వు వాళ్ళకి ఫోన్ చేయకు అర్థమైందా
రేపటి నుంచి అన్న చేనులకు వస్తావా రావా అత్తతి ముచ్చట్లు పెడతావా పెట్టా ముచ్చట పెడితే మూతికి వాతలు పెడతా అర్థమైందా ఇక నన్న మారు సరే సరేనా సరే పా ఇంట్లో వా రేపు అడుగు అంతే ఆల్రెడీ కొట్టించుకున్నావు కదా కొట్టించుకున్నాక మళ్ళీ ఇచ్చేది మానం ఎక్కది ఇక నన్న నీ దగ్గర నువ్వు ఉండు సరేనా దానికంటే నీ మాటలతో ఇంకెక్కడ నొప్పి వస్తున్నాయి నొప్పి కాదు నువ్వు చేసిన పనికి నిన్ను ఏమన్నది ఇంకో బువ్వ కూరండు సరే నిన్ను ఈ ఊళ్ళో మొక్కలు పోయి మంది బత్తాలు మాట్లాడకచ్చా ఇక ఓది ఎవరి జోలికి పిలిపించుకునేది కొట్టించుకునేది దీని రోగం దీనికే తిరిగింది నన్ను పాడగానే మంది ఎత్తే కనబడతాను అబ్బా ఈ రవలి అట్టిగా ఫోన్ చేస్తే పోయినా ఇంకా ఆడికి తిని మంచిగా తీరి పారంగా పోయినా అనవసరంగా పోయి కొట్టించుకున్నట్టు అయింది ఎవరికని చెప్పుకుంటే నా ఇజ్జత్ మానం పోతుంది అందుకే సప్పుడే కొట్టుకొని రావాలి ఏంది రజిత ఏమో ఇంటికి నిరవూసుకుని ఎడుతున్నావు ఏమైంది ఏం కావాలి ఏం కాదు ఎందుకు ఎడుతున్నావే ఓహో కడుపులో నీళ్ళు ఎక్కువై కంటితోటి తీస్తున్నావే కంటి నుంచి కాదురా కంతలోడా ఆ రవలి నా ఈ బల కొట్టింది ఎందుకే దాన్ని ఏమన్నావు ఇగో రవలి ఫోన్ చేసి అలా ఆయన పొలం కాడికి వేయండు ముచ్చట పెట్టుకుందాం రారి అని అన్నది పోయినాము ముచ్చట పెట్టుకుంటే మాట మీకెళ్ళి మాట వచ్చి అదో మాట అన్నది నేనో మాట అన్నా దానికి కోపం వచ్చి చెంపమించలు ఒక్కటి వీకింది నేను ఊకుంటానా నేను కూడా ఒక్కటి వీకినా గంతే ఆమె కొట్టింది నువ్వు కొట్టినావు సెల్లుకు సెల్లు మరి ఎందుకు ఎడతానవే నల్లి లెక్క నల్లి లెక్క కాదురా బల్లి మూతోడా అదే ఫస్ట్ కొట్టింది అది కొట్టాకనే కోపం రాదా నేను కూడా కొట్టినా అందుకేనే మంది ఇంట్లో కొట్టి ముచ్చట్లు పోవద్దని నిన్ను మంచి కొట్టింది ఇక నన్ను మారు మారుతా గానీ ఫస్ట్ పోయి దాన్ని అడుగుదాంపా ఎందుకే నన్ను కొట్టిద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు అత్తవరావా రాను ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇంటికాడనే ఉండే ఎవరైనా ఇంటి ఇచ్చేది మానం పోతుంది ఆకలి అవుతుంది పాయ అన్న వెతుపా ఈ తాప ముచ్చట్ల పోకుండా శంకర్ గారి పెళ్ళి ఉన్న పెళ్ళాన్ని మంచి కొట్టింది చేనులకు అత్తవా అంటే అత్తపా అనేటట్టు కొట్టింది అక్క మంచిగా కొట్టిరు ఇంకో తాప ముచ్చట్లకు మూసు తాపది దీనికి బుద్ధి వచ్చింది ఓ శంకరే ఎటు పోతున్నావు రా ఏం లేదు సత్యమామ నీ దగ్గరకు వద్దామని వస్తానా రజిత అత్తమ్మును సుజాత మా రవలి ముగ్గురు కలిసి ముచ్చట్లు పెట్టుకొని కొట్టుకోలేదు అట్నే మంచి కొట్టుకున్నారా ఇకనన్నా ముచ్చట పెట్టుకుంటా అయింది మనం పిలితేనన్నా చేనులకు వస్తారు వాళ్ళ రోగం వాళ్ళకు తిరిగింది మామ ఇంకో తాప ఒక కాడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోరు మంచిగా అయింది పాటు అయితే కానీ ఎటు పోతాను ఎట్లేదురా కల్లాదామని పోతున్నా దారా నాతోటి బా అగో ఓ మొద్దు శేఖర్గా ఎటు పోతానవురా బావా నువ్వు ముద్దు శేఖర్ అనకే కోపం వస్తాయి నువ్వు ఉన్నదే మొద్దుకు మొద్దు ఉన్నావు నిన్ను మొద్దోడు అనకపోతే బక్క శేఖర్గా నన్నా ఇగో బావా ఇంకోసారి నువ్వు బామ్మరాని విలు శేఖరాన్ని విలు అంతేకాని ఇంకోసారి ముద్దు శేఖరాన్ని విలు చెప్తున్నా అయ్యో మీ భావనే కాదురా మందా నీకు ఏం ఏర్పడుతుంది నిన్ను కంత సత్తా అంటే ఊకుంటావా నేనెందుకు ఊకుంటారా సత్తన్నా రాలే కంతల సత్తా అంటే నాకు కాల్చుకురాదురా మరి నా కూడా ఎట్లా కాల్సి వస్తుంది నీకు కింది మీద మొత్తం కాలుతుంది కానీ ఎటు పోతానవురా ఇంకా సీనియర్ తాతది దినాలు ఉందట తినడానికి పోతానా గదే గా దినాలకు కూడా తిని దర్వాజాలు పట్టకుండా అవుతానవురా
ఓరి శంకర్గా నువ్వు ఇట్టనే దినాల కూడు 21 కూడు ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ తిన్నావనుకో నీకు పిల్లని ఎవరు ఇయ్యరు అట్టిగానే ఉంటావు గిట్లనే ఉన్నావనుకో ఇంకా 5 సంవత్సరాలైనా నీకు పిల్లని ఇయ్యర్రా నువ్వేమనుకోనంటే నువ్వు సన్నవాడే ఉపాయం చెప్తా నేను చెప్పినట్టు ఇంటావు కదా ఇంటావు కదా అరే నువ్వేమన్నా అంటే నేను ఎందుకు బాధపడతారా నువ్వు బాగా మారదమేనే నేను చెప్పిన పని చేయాలి మొత్తం పోయొద్దు నాకు ఎదురు మాట ఇయ్యద్దు పారా అరే బామ్మార్ది నేను చెప్పేది తినాలే నేను చెప్పింది చెయ్యాలి నాకు మోస్తాంది నీ ఇంటికి పోతా నాతో కాదనద్దు అంటే నీ ఈ పలుగుతాయి ఇంకేంది సత్యమామ నీ ముంగట్ట అన్నాడు కదా సరేనా తీగలు ఉన్నాయి అబ్బాయి అనుకోకరా ఇంకో నేను చెప్తాదా పట్టుకో ఇంకో అరే బామ్మార్ది చూడు అరే బామ్మార్ది బావా నేను ఎట్లా చేస్తానో అట్లా నన్ను చూసి చెయ్యి సరే బావా నా లెక్క అవుతావు మాట ఇచ్చినావు నేను చెప్పినట్టు నువ్వు ఒకవేళ చేయకపోయినావు అనుకో నీ ఈపు వలుగుతుంది అర్థమైందా అర్థమైంది బావా నేను చెప్పినట్టే చేయాలి చెప్పినట్టు ఎత్తా నేను చూడు ఇంకా శేఖరు మంచిగా చూడు ఇంకో ఇట్లా కూర్చోవాలి లుంగి బావా ఇంకా కూర్చున్నావా ఫస్ట్ ఒక్కటేసారి మనం ఒక్కటేసారి వీటికి అనద్దు వీటికి అన్నామనుకో మన బాడీకి ఎఫెక్ట్ పడుతుంది నీకు అర్థమైంది కదా ఇంకా ఇట్లా ఇంకా పెరగాలి ఇంకా ఇంకా అని ఇది ఒకటి ఇంకొకటి చెప్తుందా ఇంకా ఇది ఉన్నది కాదా అట్లా ఇంకా ఇది ఉన్నది కదా ఇంకా Ready? 1, 2, 3, 4, 5. బావా నీకు సన్నవాడద్దు నా పెళ్లి చేసుకునద్దు దండం పెడతా నేను పోతాను మాట తప్పద్దన్న కారా నువ్వు సన్నవాడవా
నా మాటినవా నీకు పెళ్ళొద్దా చెప్పురా. అద్దు బావా నాకు ఈ జిమ్ వద్దు నాకు ఈ వద్దు. అరే సన్నవార్తలు చెయ్యరా. అద్దు బావా ఒరి వారి చెయ్యరా. అద్దు బావా ఒరి వారి చెయ్యరా. అరే ఒక్క నిమిషం ఆగు. అద్దు బావా. అరే ఒక్క నిమిషం ఆగురా. నా మాట విన్నావనుకో బాగుపడతావు సన్నపడతావు మంచిగా నీకు పిల్లని చూసి లగ్గం చేస్తా. గీ ఒక్కరోజు చేసే నువ్వు ఇట్లా అంటే రోజు చేసేటోళ్ళు జిమ్ ఎట్లా చేస్తారా. చెయ్యి నేను చెప్పినట్టు తినరా. బావా నీ సన్నవాడకన పర్లేదు నా పిల్ల దొరకన పర్లేదు నేను ఇట్లే ఉంటా. నీ సన్నవాడు వద్దు నేమద్దు నేను దండం పెడతా పోతున్నానే బావా. ఇంట్రా నా మాట ఇంట్రా. అరే శంకరి వాడు ఇట్లా చేసే రకం కాదురా. కడుపు నిండా తిని ఇంటికాడ వండే రకం వాడు. ఇక అంతే ఆడు దినాల కూడా తినుకుంటేనే బొత్త వాళ్ళగా బలుసుకుంటా ఇంట్లోనే ఉండని. ఇక ఆయనకి పిల్లనే వాళ్ళు ఇస్తారా మా గంత దొడ్డున్నాక. అంతే మనం ఏం చేస్తారా. జిమ్ చేయరా సన్న పడతామంటే నీ అద్దు బావా నీ దండం పెడతా పంచాన్ని పోతాను. ఎవరిని కాడవా ఆడే అనుభవిస్తాడు మనకెందుకు పావే. సరే కానీ భలే ఆట ఆడిచ్చినావు. నువ్వు కూడా మామ అంటే అద్దు అద్దని పడుతుంది. ఏ నాకు చూతా ఉమ్మో సచ్చిందిరా. ఇక కొడుకు ఇక జిమ్ మొక్కానే రాడు శేఖర్ గాడు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవన్ టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.